गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए हैं रंगस्थलम के थर्ड पार्ट के साथ। और यार ये मूवी अच्छी लग रही है। अभी बस इतना दिखाई दे रहा है कि एक प्रेसिडेंट है जो रंगस्थलम का है, वो 30 साल से वहाँ का प्रेसिडेंट है और वो मतलब लोगों पर अपनी डोमिनेशन दिखा रहा है बेसिकली। और अभी इसको वही है कि एक चेंज आना चाहिए। इतना है उसका खौफ कि ऑपोजिशन के लिए भी कोई खड़ा तक नहीं उठता उसके, है ना। तो बाकी देखते हैं कि इस पार्ट में क्या होएगा, कि क्या लोगों को कैसे वो टॉर्चर करेगा। ये सारी चीज़ें हम लोगों को शायद अगले नेक्स्ट पार्ट में पता लगेगी। फिलहाल तो ये वाला पार्ट देखते हैं। सो फिर आप भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నవే లక్ష్మి, ఎంత సక్కగున్నవే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నవే లక్ష్మి, ఎంత సక్కగున్నవే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నవే. ముత్తైదు ఆమెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. सही होता, हालांकि समझ हमें नहीं आ रहे होते కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా वही है, सबटाइटल्स देख देख के समझना पड़ता है। ఎంత సక్కగున్నావే. लक्ष्मी इसका नाम है। సినుకువి నువ్వు కుండేసెల్లో దూకేసినావు, అలల మూటలిప్పేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు, నన్ను నింగిసేసేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చెరుకు ముగ్గ నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే. చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాళ్లలో తప్పి ఏసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. बाबू क्या कर रहे हो? इसका तो बिल्कुल ही हट गया है। अरे इसके लिए मशीन ही लगवा दी। సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్త ఉంటే అడవి నీకు గొడి కట్టినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. బురద సేలో వరి నాటు ఎత్త ఉంటే ఎంత చక్కగున్నావే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. ఏమందో నువ్వు పెద్ద మనిషి అయిన కొత్తలు ఎలా ఉన్నావు, ఆ పిల్ల కూడా అలాగే ఉంది. నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వెప్పుడు చూసావురా? ఇదంతా కుర్రాడితో క్రికెట్ ఆడిపోతుందంటే నమ్ము. మీ మాయ అయితే కుడుకునేవాడు. మీ మాయ కుళ్ళుకునేవాడు అంటాను. ఆ అమ్మాయిని చూస్తే
నువ్వు కూడా కుళ్ళుకుంటావే. ఆయన ఏం తిట్లు అది తిడుతూ ఉంటే అచ్చమి. ఆ తిట్లు నా సోళ్ళకి తోటల్లో దూసుకెళ్ళిపోతున్నాయి అనుకో. ఆయన ఇదిగో సిట్టిబాబు అంటే నువ్వేనా? సిట్టిబాబు అంటే నువ్వేనా? మా ఆయన అసలు దుబాయ్ లో ఉన్నాడు. అది కాదే ఈ పిల్లని తానం చేసినప్పుడు వెళ్ళి చూసింది. ఇప్పుడు వచ్చి ఓ తిట్టేస్తుంది. తిట్టడం కాదు ఎదవా, సిట్టిబాబు అంటే నువ్వేనా అని అడుగుతుంది. అవునా? హే, ఇప్పుడు చూడే మన తడాక. ఈ ఊళ్ళో 4 సెట్టిబాబులు ఉన్నారు. రొంగలి సెట్టిబాబు, సానా సెట్టిబాబు, ఇంజనీర్ సెట్టిబాబు, సేవిటి సెట్టిబాబు. ఇంజనీర్ సెట్టిబాబుని గుర్తుపెట్టుకో. అంటే మనం ఇంజనీర్ అంటేనే పలుకుతాం. నేను కూడా 6వ క్లాస్ చదువుకున్నాను. మా సేనుకి నీరెట్టాలి, ఎల్లుండి ఖాళీయేనా? రేపా? రేపైతే అసలు కుదరదు. ఎల్లుండైతే ఆలోచిస్తాం. రేపు వెంకట్రావు చెరుకు తోటకి నీరెట్టాలి. నేరాడు అస్తున్నాను. ఏంటి అత్త నా గొప్పలు చెప్పుకునివే. తింగడ సచ్చినోడా, ఆ పిల్ల అడిగింది కూడా ఎల్లుండే, రేపు కాదు. సేనికి నీరెట్టాలన్నది అర్థమైంది కానీ మిగతాదంతా కవరింగ్ చేసేస్తాను చూడు. చెప్పా కదా ఇందాకే, రేపైతే కుదరదు. ఎల్లుండైతే సరే. ఎంత అవుద్దటి? గంట లెక్కన ఎకరాల లెక్కన? అత్తో ఏటిని సరసాలు ఓ మాటి మాటికి తలిపేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఇదిగో పిల్ల, వ్యాపారం అన్నాక ఆ మాత్రం దాపరిగా ఉంటది. నువ్వు ఆ తాగుబోతు పొలాలు కూతురువే కదా. ఓ పెద్ద 30 ఎకరాలు ఉన్నట్టు ఉన్నది 3 ఎకరాలు. పొద్దు నుంచి నేస్తే సాయంత్రం కల్లా తడిపోతారు. మా సిట్టిబాబు అనుకున్నావో ఏరా? మరే మీ వాడు ఎంత మగోడో ఇంజనీర్స్ చూద్దాం గాని ముందు లెక్క ఎంత వద్దు సార్. ఇంకా మాట్లాడుకో. ఇంజిన్ నాది, ఆయిల్ నీది. గంటకి 50, బేట 20. మధ్యాహ్నం భోజనం, మధ్యలో కరింబిడి కట్ట. ఏమవుతా? మరే ఇదిగో బజానా 50 రూపాయలు. ఆగ జాగ్రత్త. ఏయ్, ఎల్లుండి ఎప్పుడు రమ్మంటావు? మైసా రాంబెచ్చి వచ్చేస్తుందిరా. ఇంటిలో ఆయిల్ వేసినప్పుడు ఏదో మారుతా. కరెక్టే. ఓ పని చేయండి, మీరు పూజలో ఉండండి, నేను నడిపించేస్తాను. నేను నమ్మచ్చటవా? ఏమండి, మిమ్మల్ని కలిసిన పాము మీద కొట్టండి. మెల్లగా మాట్లాడరా. ये लो जी, अब तो उसके खेतों में पानी देने भी बुला दिया उसको, चिट्टी बाबू को. ఇదిగో సిట్టిబాబు, ఇంజన్ లో ఉన్న పాత ఆయిల్ ఉందా? 3 లీటర్లు వేస్తాను చూసుకో. ఆయన కనపడదండి. అదే ఆయన పూజలు ఉన్నప్పుడు ఏమి వినిపించుకోరండి. పూజ అయిపోయిందారా చెప్పండి. ఏరా మహేష, పిల్ల మంచి కృతమట్టంగా ఉంది కదా. మా తల పల్లాల గురించి మీకు కదా అలానండి, ఒకసారి చూస్తారు కదా. వచ్చేస్తుంది పైసా. అనవసరంగా గెలుపుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల వస్తుంది, ఏం సమాధానం చెప్తారు? మా గురువు అప్పుడు ఇప్పుడు తేలిపోతుంది. ఏంటే ఏం చదువుతున్నావు? ఇంజిన్ సౌండ్ ఏ పట్ల ఎటు మాట్లాడు. అమ్మ గురువు గారు మా గొప్ప మాట్లాడతారు. మొన్నటిదే ఇవాళదే పొద్దున్న భోజనం చేసేవాడిని మధ్యాహ్నం మాట్లాడతామేంటి? పశ్చిమ గురువు గారు ఎప్పుడు ఆకలి అప్పుడే. మాటలు నేర్చుకుని కుక్క ఊసుకో అంటే తీసుకో ఉందంట. ఏం పట్ల సిగ్గులేదా అలా మాట్లాడడానికి? ఎందుకు మీరేమిట్లా అసలు? మా ఇంజిన్ కి కులం గోత్రాలు ఉండవు. ఏ సేరైనా తెరిపెద్దంతే. ఈ మడితాడారు
అయినా మీ బాబు వరసకి నాకు మావవుతాడని రంగమ్మ చెప్పింది. ఆ లెక్క నువ్వు నాకేమవుతావు చూసుకో. ఆ రంగమ్మకి నీకు సంబంధం ఏంటి అసలు? ఇంజిన్ సౌండ్ గట్టి మాట్లాడు. నాతో ఎలకోలంగా ఉందా? ఇంజిన్ సౌండ్ అలా ఆపుతావేంటి? తినేసాక రే మైసూ, రే మైసా, ఏంటి ఎవరు అసలు నువ్వు రంగమాత కలిపి ఏంటో గుర్తులు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి మొన్న తాను చెప్పినప్పుడు చూసానని చెప్తున్నావు కదా. ఓయ్ రంగమత, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో మాకు ఇంజిన్ బండి ఒకటే అనుకున్నానండి, అవతల మాకు బోల్ పనులు ఉన్నాయి. సూత్ర నాకు దొరకపోతే బాగా కోసి కారం పెడతా. ఇదిగో చూడలేకపోతున్నాం, బయటేసుకో. उसको कुछ మన కొత్త సొక్క ఎలా ఉందిరా? అదిరిపోయిందని తీర్థం మొత్తం మీరే అనేస్తున్నారు. రాత్రి చెప్తారు పొద్దున ఇచ్చేస్తారు. ఏండి రామలక్ష్మండి చూసాను రా, కలకలాడిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కలిసి గురుగారు ఎందుకు అనవసరంగా గెలుకుంటున్నారు? మీకు అసలు వినపడదు, అడ్డంగా దూరిపోతారు. రామలక్ష్మి నాకు ఇంజిన్ డబ్బులు ఇవ్వరా? రామలక్ష్మి నా ఇంజిన్ డబ్బు అంట. చిట్టుబాబు ఇదిగో నీ డబ్బు అంట. అంతే ఫినిష్. నీడు పిలిచే రామలక్ష్మి నా ఇంజిన్ డబ్బు. ఏ ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి प्यारी लग रही है, सिंपल और ब्यूटीफुल है ना. ఎంత అయిందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చాయి. वो तो पागल हो गया वैसे कि मुझे तो बस లక్ష్మి चाहिए లక్ష్మి. అవి శంగపూర్ కాదులేండి బాబు, రేట్ ఎక్కువ. డజన్ 40 రూపాయలండి. నేను కనుక్కుంటానే ఈ చాలే. లక్ష్మి తెగ సిద్ధేస్తున్నాడు. సౌండ్ ఎదిరిపోయింది. 15 గెలికేద్దాం అంతేనా? నీకు తెగ అన్నట్టే తీసుకో. పెట్టుకో. ఇదిగో 40 తీసుకుని 60 ఇచ్చాయి. అదే లేడీస్ దగ్గర మనం డబ్బుకి వెనకాలం. యారా చిట్టు బాబు కొత్త చొక్క. అవునరా, మా అన్నయ్య దుబాయ్ తీసుకొస్తే మా అయ్యి ఎలా ఉంది? బాగుంటాడు బాబు, టమాటా ఆడిపోతుంటే రోజు తిన్నట్టున్నావు. ఎరానయ్య అందుకే అదిరిపోయింది. మనమే ఇచ్చాం బాడబాబరే. 40 రూపాయలు సింగపూర్ గాజులు. లక్ష్మి గాజులు ఎదిరిపోయినాయి. ఇదిగే. గాజులు కనుక వచ్చేసిందంటే పట్టిలిస్తే కాపురం చేద్దామో. జాతర తగ్గుదండి. सिटी बाबू రామలక్ష్మి, రామలక్ష్మి ఇంకేంటి? అలా ఉన్నారేంటండి? రామలక్ష్మి రా, కోపం గెలిపింది. కాశీ గారి తమ్ముళ్ళు దాన్ని ఏదో అన్నారని అనుమానం ఉంది. అవునా గురుగారు? ఏం అనకపోతే పర్లేదు కానీ ఒకవేళ అనంటే రామలక్ష్మి ఎదలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? అన్నా అన్నకపోయినా కొట్టి పడేస్తాను. వాడు ఉంటుంది. నా రామలక్ష్మి ఏమన్నారా? నా రామలక్ష్మి ఏమన్నారు చెప్పండి. రామలక్ష్మి పోతే ఏదో కూర్చుంటారా మీరు? చంపేస్తున్నాడు. తమ్ముడు ఎలా అన్నారు రామలక్ష్మిని? రామలక్ష్మిని ఏదో తప్పుడు మాట్లాడారు రానే. ఏం తప్పుడు మాటలు మాట్లాడారా? చెప్పరా ఏమన్నారా? ఇగో మా తమ్ముడు తప్పుడు మాటలు మాట్లాడారనుకో వాళ్ళు నేనే కొడతాను. మాట్లాడేదనుకో నువ్వు మీ తమ్ముడు కొడతావా? చిటి అసలు ఏమన్నారా? చెప్పమ్మా చెప్పు, ఏం ఆలోచిస్తున్నా? అసలు ఏం జరిగింది? వాళ్ళు రామలక్ష్మిని రామలక్ష్మి రామలక్ష్మిని అది రామలక్ష్మి ఏదో అన్నారా? ఆడేం చెప్పగలే, చెప్పలేడు. కాసి ఎందుకంటే అది కనబడి
वाह मतलब ये तो पागल हो गया इसके ये तो पे। पागल हो गया। और मतलब एक ही चीज है कि इसको सुनता एकदम भी नहीं है, ये एकदम नहीं सुन पाता कोई भी चीज ही, बस उसके दोस्त और ने वो ऐसे जो कहा। है रामा लक्ष्मी वो बहुत ज्यादा बोलती वो है। बहुत ज्यादा, वो धीरे बोलते, उसको कुछ नहीं सुनता, वो डायलॉग मार के चले गए और इसको उल्लू बना गए कि उन्होंने कुछ बुरा नहीं बोला। और ये बस उसने फेस एक्सप्रेशन दिया ना, तब इसको समझ आया कि कुछ बुरा हुआ है। यार ये मूवी कॉमेडी भी होने वाली है फुल। बाकी देखिए कि अगले पार्ट में क्या होता है। तो गाइस यही था हमारा रिएक्शन। आप लोगों को हमारा रिएक्शन कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा। अगर अच्छा लगे तो प्लीज इस वीडियो को लाइक करिए, शेयर करिए, कमेंट करिए। बाय।